నమస్కారం అండి. నేను మీ సాంబా సాయి కుమార్ మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మిర్రర్ వర్క్. లా ఆఫ్ అట్రాక్షన్లో అద్భుతమైన టెక్నిక్ అండి ఇది. ఈ మిర్రర్ వర్క్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకు మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తుంది, ఏ టైంలో చేస్తే బాగుంటుంది అన్న దాని గురించి కొంచెం తెలుసుకుందాం. మనము దీని వెనకాల సైన్స్ కూడా కొంచెం తెలుసుకుందాం. అంటే చేయడం వల్ల మనకేంటి లాభము అన్నది తెలుసుకుందామండి. మొట్టమొదటి విషయం ఏంటి అంటే మీరు ఈ టెక్నిక్ ఎప్పుడైనా చేయొచ్చు. అంటే 24 అవర్స్లో ఈ టెక్నిక్ ఎప్పుడైనా చేయొచ్చు. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఎప్పుడైతే మీరు ఈ టెక్నిక్ అంటే అద్దం ముందు నిల్చొని ఈ టెక్నిక్ని చేస్తారు కాబట్టి ఎప్పుడైతే మీరు ఈ టెక్నిక్ని చేద్దాం అనుకుంటారో అప్పుడు మీరు అత్యద్భుతంగా ఉండాలండి. అంటే బ్యూటిఫుల్గా డ్రెస్సింగ్ చేసుకొని వాట్ ఎవర్ మేకప్ యు ఆర్ డూయింగ్ ఇట్, ఏదైనా కూడా మీకు మీరు అద్భుతంగా కనిపించాలి. అంటే మీరు అద్దం ముందు నిల్చొని మీరు చూసినప్పుడు ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ మీకు కలగాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండి. అలా ఉన్నప్పుడే ఈ మిర్రర్ టెక్నిక్ చేయాలి. మీరు బాగాలేకుండా లేదంటే నిద్రలో నుంచి లేచి డ్రౌజినెస్గా ఉండి మాత్రం ఇది చేయకండి. ఈ టెక్నిక్ని యూజ్ చేయకండి. బట్ ఒక అద్భుతమైన శైలి, ఒక అద్భుతమైన యాటిట్యూడ్తోని అద్దం ముందు నిల్చొని ఈ టెక్నిక్ని చేయాలి. ఇకపోతే ఈ టెక్నిక్ని చేసేటప్పుడు మీరు మీ కళ్ళను మాత్రమే చూడండి. ఈ టెక్నిక్ చేసేటప్పుడు మీ కళ్ళను మాత్రమే చూసి చేయండి. ఈ టెక్నిక్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే ఈ టెక్నిక్ చేసేటప్పుడు మీకు కళ్ళ నుంచి నీళ్ళు రావచ్చు, గూస్ బంప్స్ కూడా రావచ్చు అండి. దిస్ ఈజ్ ద మేజర్ పాయింట్ ఇన్ దిస్ మిర్రర్ వర్క్ అనమాట. ఎందుకంటే మిర్రర్ వర్క్ చేసేటప్పుడు మీరు అంటే మీ ఆత్మ ఏదైతే ఉందో దానికి కొన్ని సంవత్సరాల ఏజ్ ఉండొచ్చండి. మీ ఏజ్ ఏదైనా ఉండనివ్వండి, కానీ ఆత్మ ఏజ్ ఏదైతే ఉందో అది కొన్ని వేల సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. 40,000, 1,00,000 ఎంతైనా ఉండొచ్చు, మనకు తెలియదు. అది హిందూ మైథాలజీ చెప్తుంది. సో మీ ఆత్మ నాతో ఎప్పుడు మాట్లాడతాడా, ఎప్పుడు మాట్లాడుతుందా అని చెప్పి ఎదురు చూస్తూనే ఉంది. కానీ మీరేం చేస్తున్నారు? మీ ఆత్మతో మీరు మాట్లాడకుండా మీ పని మాత్రమే మీరు చేసుకుంటున్నారు. సో ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే అద్దం ముందు నిల్చొని మీ ఆత్మతో మీరు మాట్లాడండి. ఇకపోతే ఎలా మాట్లాడాలి, వాట్ కైండ్ ఆఫ్ టాక్? గట్టిగా మాట్లాడాలండి. అంటే అద్దం ముందు నిల్చొని ఫుల్ అద్దం ఉంటే చాలా బాగుంటుంది, హాఫ్ అద్దం ఉన్నా పర్లేదు. రూమ్లో ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. అది ఎలా ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీతో మీరు మాట్లాడుకున్నారనుకోండి, హాయ్ ఎలా ఉన్నావు, నువ్వు నేను కలిసి అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నాము, ఒక అద్భుతమైన ఫ్యామిలీ వచ్చింది మనకి, ఒక అద్భుతమైన హెల్త్ ఉంది, అద్భుతమైన వెల్త్ ఉంది, మనము కోట్ల మందికి హెల్ప్ చేయాలి, కోట్ల రూపాయలను ఆకర్షించాలి. సో ఈ విధంగా మీరు మాట్లాడుకోవాలి. మీ పేరుతో మీరు మాట్లాడుకోవాలి. మీ పేరు ఏదైతే ఉందో ఆ పేరు పిలిచి మరీ మాట్లాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు సాంబా సాయి కుమార్ అనుకోండి. నా టాక్ ఎలా ఉండాలి అంటే సాంబా సాయి కుమార్ గారు ఎలా ఉన్నారు, నువ్వు నేను కలిసి అద్భుతాలు సృష్టిస్తున్నాము, ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఉంది, ఒక అద్భుతమైన పేరెంట్స్ ఉన్నారు, ఒక అద్భుతమైన కిడ్స్ ఉన్నారు, అద్భుతంగా మనం కోట్ల రూపాయలను ఆకర్షించాలి మరియు కోట్ల మందికి హెల్ప్ చేయాలి. ఈ విధంగా మీరు మీ మిర్రర్ టెక్నిక్ని యూజ్ చేయాలి. ఈ మిర్రర్ టెక్నిక్ వాడాలి. ఈ విధంగా టాక్ ఉండాలి. ఈ మిర్రర్ టెక్నిక్ అనే టాక్ మ్యాక్సిమం 2 to 3 minutes ఉంటే చాలండి. ఈ 2 to 3 minutes మీరు 3 times చేయొచ్చు, 4 times చేయొచ్చు, 5 times చేయొచ్చు, మీ ఇష్టం. కాకపోతే ఈ విధంగా ఉండాలి. కళ్ళను చూస్తూ మాట్లాడండి. డెఫినెట్గా మీకు గూస్ బంప్స్ వస్తాయి. దీంట్లో మేజర్గా మీకు వచ్చేది ఏంటి అంటే మీ గురించి మీరు తెలుసుకుంటారు. మీరు ఇవన్నీ మాట్లాడుతుంటారు కాబట్టి అద్భుతమైన రిజల్ట్స్ రావడం జరుగుతుంది. విజువలైజేషన్ ఇంకా గట్టిగా అవుతుంది, అంటే స్ట్రాంగ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. మీకున్న అఫర్మేషన్స్ అన్నీ కూడా చెప్పుకోవచ్చు. మీరు ఏమేమైతే మీ గోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా అద్దం ముందు మీతో మీరు సంభాషించుకోవచ్చు. మనం ఇద్దరం కలిసి పలానా డేట్ లోపు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఆకర్షిస్తున్నాము, లేకపోతే ఆ పలానా కారు కొంటున్నాము, లేకపోతే పలానా ఇల్లు కొంటున్నాము, ఇవన్నీ కూడా మీరు ఈ మిర్రర్ వర్క్లో చెప్పుకోవచ్చండి. ఈ టెక్నిక్ ప్రూవన్ టెక్నిక్ అండి.
సో అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. లా ఆఫ్ అట్రాక్షన్లో మిర్రర్ వర్క్ అనేది ఒక అద్భుతమైన టెక్నిక్. సో దయచేసి యూజ్ చేయండి. యూజ్ చేసి మీకు ఎటువంటి ప్రాబ్లం వస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. నా నంబర్ కూడా నేను ఆల్రెడీ పెడుతూనే ఉన్నాను. ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు వస్తే ప్లీజ్ గివ్ మీ ఏ కాల్. ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ గైస్. ఓకే, సో అందరూ కోటీశ్వరులు కావాలని కోరుకుంటూ మీ సాంబా సాయి కుమార్ సైనింగ్ ఆఫ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించి ఈ వీడియోని చాలామందికి ఫార్వర్డ్ చేసి వాళ్ళ వరకు చేర్చేటట్టుగా చేయండి. సో దట్ ఏదో ఒక రకంగా వాళ్ళకు కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.